అధ్యాయం మొదటి వచనం. నాతో కలిసి చెప్పండి. బొక్కావాని తైలంలో పెద్దగా, బొక్కావాని తైలంలో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. నాకు సమాధానం చెప్పండి. ఎంత బుద్ధిహీనత? చెప్పాలి. ఎంత బుద్ధిహీనత? కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలగొడుతును. ఇక్కడ అంటాడు, బొక్కవాడు తైలాన్ని తయారు చేశాడు. సహజంగా తైలం ఎందుకు తయారు చేస్తారు అమ్మా? సువాసనను వెదజల్లటానికి. ఎస్, అది సువాసన వెదజల్లే తైలమే. దాని లోపల కూడా సువాసన ఉంది. కానీ బాధాకరం ఏం జరిగిందంటే, సువాసన వెదజల్లుతున్న తైలంలో ఏం పడ్డాయట? చచ్చిన ఈగలు ఎన్నో పడ్డాయా? కొన్ని పడ్డాయా? ఎక్కువేం పడలా, కొన్ని పడ్డాయి. పడిన ఆ కొన్ని ఈగలను బట్టి సువాసన ఇచ్చే తైలం ఆ సువాసనను కోల్పోయి చెడ్డ వాసన ఇస్తుందట. ఎవరి బొక్కవాడు? ఎవరి తైలం? ఈ సువాసన వెదజల్లే తైలం ఎవరో తెలుసా? నీవు నేనే. మనలను తయారు చేసిన ఆ బొక్కవాడు ఎవరో తెలుసా? మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవుడు మనలను తయారు చేసేటప్పుడు యథార్థవంతులుగానే సృష్టించాడు, కానీ మంచితనం సువాసన కలిగిన వ్యక్తులుగానే దేవుడు సృష్టించాడు. కానీ దేవుని సృష్టిలో ఎవ్వడు చెడ్డవాడు లేడు. కానీ బాధ ఏంటంటే, నీలో జొరబడే ఆ కొంచెం బుద్ధిహీనత, ఆ కొంచెం పొరపాటు ఏం చేస్తుందో తెలుసా? కొంచెం బుద్ధిహీనత జ్ఞానాన్ని ఘనతను తేలగొట్టినట్లుగా నీ మంచితనం అంతటిని పాడు చేస్తుంది. నీలో ఉన్న చిన్న బలహీనతలే. తమ్ముడు, నా వైపు చూడు. నువ్వు చాలా మంచోడివి. అన్నయ్య, నా గూర్చి నీకేం తెలుసు అని అంటావా? నీ గూర్చి నాకు తెలియదు, కానీ నిన్ను తయారు చేసిన దేవుని గూర్చి నాకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయన సుగుణాల సంపన్నుడు. ఆయన చేతి పని ఎప్పుడూ శ్రేష్టం. అమ్మా, కొన్నిసార్లు నువ్వు అనుకోవచ్చు, నేను చాలా చెడ్డదాన్నండి, నా స్వభావం చాలా చెడ్డదండి అని నువ్వు అనుకోవచ్చు. నిన్ను చూసి కూడా కొంతమంది ఇది చాలా చెడ్డదండి, చండాల మనిషి అండి అని ప్రజలు నిన్ను అనుకోవచ్చు. కానీ నిన్ను గూర్చి నా దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నువ్వు చాలా మంచిదానివి. చాలా మంచిదానివి అనేది ఎంత వాస్తవమో, కొన్ని చెడు గుణాలన్నీ ఉన్నాయనేది కూడా అంతే వాస్తవం. ఒక తల్లి చెప్తుంది, అన్నయ్య, నా వైపు చూడాలి అందరూ, అన్నయ్య, మా ఆయన దేవుడు అన్నయ్య పగటిపూట. నాకు అర్థం కాల. మా ఆయనంత మంచి ఆయన భూమి మీద ఉండడు అన్నయ్య పగటిపూట. మరి రాత్రిపూట ఏమైద్దమ్మా? రాత్రిపూట సొక్కేసాడా? మాకు అందరికి సొక్కలు చూపిస్తాడు అన్నయ్య. సొక్కైనంతసేపు మా ఆయనంత మంచోడు లేడు అన్నయ్య. అసలు మందు తాగనప్పుడు పలకరించినా పలకడు అన్నయ్య, పిలిచినా పలకడు అన్నయ్య, ఒక్క మాట అన్నాడు అన్నయ్య. మరి అదేం ఉన్మాద పువ్వుల్లో సొక్కేస్తాడా? ఇంట్లో వాళ్ళందరికీ రాత్రికి ఆల్ నైట్ ప్రేయర్ అయిపోద్ది అన్నయ్య. ఏం తిడతాడో ఏమంటాడో తెలియదు అన్నయ్య. మందు పడనంతసేపు మంచోడు అన్నయ్య, కానీ మందు పడిందా చెడ్డోడైపోతాడని. చూడండి, అంత మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి యొక్క వ్యక్తిత్వం మసకబారేటట్లు చేసింది ఒక చిన్న బుద్ధిహీనత. తమ్ముడు, చెల్లి, నీ జీవితంలో కూడా నువ్వు చాలా మంచిదానివి, కానీ చిన్న పొరపాట్లు సమాజంలో నిన్ను చెడ్డదానిగా, నేను చెడ్డవాడిగా చిత్రీకరిస్తున్నాయి. ఆ చచ్చిన ఈగలు నీలో ఏం పడ్డాయో ఈ వాక్యం వింటుండగా వాటిని కనుక నువ్వు తొలగించుకోగలిగితే యేసు నామం పేరిట నీవెప్పటికీ సుగంధాన్ని వీచే తైలముగానే ఉందువుగాక, పరిమళాన్ని వీచే తైలముగానే